అంతర్నాడింతర్నాడే గంగరాజు అని ఉత్తరాంధ్రలో ఓ జానపద గీతం బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబు పనితీరు అలానే ఉంది. మేనిఫెస్టోలో అంత చేస్తాం ఇంత చేస్తామని హామీలు ఇచ్చిన ఆయన తీరా అధికారంలోకి రాగానే మరోసారి తన ట్రేడ్ మార్క్ శైలిలో బురిడి కొట్టిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి తీరా అమల్లోకి వచ్చేసరికి కొందరికి అంటూ టోకరా వేశారు. దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా నిబంధనల చట్టం బిగించి ఏకంగా 80% మందికి పథకం అందకుండా చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు 2024 ఎన్నికల ముందు అదే పన్నాగాన్ని అమలు చేశారు. బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాటలతో బూరెలు వండడంలో తన తండ్రిని మించిపోయేలా లోకేష్ హామీలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయం పథకం లబ్ధిదారులు అయ్యేందుకు బ్యాడ్జీ ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన 2023లోనే ప్రకటించారు. అంటే కనీసం 13 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో మరో 2 లక్షల మంది బ్యాడ్జ్ పొంది ఉంటారని రవాణా శాఖ వర్గాలే చెప్తున్నాయి. అంటే ప్రస్తుతం 15 లక్షల మంది అర్హులు ఉన్నారని లెక్క తేలుతోంది. ఆ ప్రకారం 15 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 2,250 కోట్లు ఆర్థిక సహాయం చేయాలి. కానీ కేవలం 436 కోట్లే ఇచ్చింది. ఇందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని దొక్కారు. లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది, ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటమా? దీనికి మోసం చేసి దగా చేసి, మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? బ్యాడ్జీ ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చేసరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ఎగవేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది సరికొత్త మోసానికి తెరతీసింది. 18 నిబంధనలు పెట్టడం ద్వారా బ్యాడ్జీ ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. లారీ డ్రైవర్లు, రేషన్ సరుకులు, డెలివరీ వాహనాలు ఇలా లక్షలాది మందికి పథకం అందకుండా ఆంక్షలు విధించారు. లోకేష్ చెప్పినట్టు 2023లోనే 13 లక్షల మందికి బ్యాడ్జీ ఉన్నవారు ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన డ్రైవర్ అన్నల సేవలో పథకాన్ని 2.9 లక్షల మందికే పరిమితం చేసి ఏకంగా 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 2.9 లక్షల మందిలో కూడా తుదకు ఎంతమందికి ఎగ్గొడతారో అని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇందుకు ఉదాహరిస్తున్నారు. ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 15,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తున్నాం, 5,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలా. నువ్వు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి 5,000 రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు. సరైనటువంటిది కాదు. అదేవిధంగా విస్తారమైనటువంటి యావత్తు డ్రైవర్లకు ఇవ్వాలి. ఈ డ్రైవర్లందరికీ ఇచ్చేవారు కూడా మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున ఇట్టి పరిస్థితి ఆపే ప్రసక్తి లేదు. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాందర్ల పేరుతో 2,90,000 మందిని కుదించామంటే ఇది సేవ చేస్తామన్నా మోసం చేస్తామన్నావా? ఇది దసరా కాదు గర్వ మోసం జరగదని చెప్తా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆటో కార్మిక పథకానికి 400 కోట్లు ఇవ్వడానికి బాధపడతా ఉన్నాం. మొత్తం మీద మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడు అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్ రికార్డును కొనసాగించారు. ఈసారి ఆయన్ను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో పేద డ్రైవర్లు కూడా చేరారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింపజేయలేదు. వారిలో కూడా 2,90,669 మందిని అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం 436 కోట్లకే సరిపెట్టారు.
ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది 2,250 కోట్లు కాగా ఇచ్చింది కేవలం 436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80% కోత విధించారు అన్నది స్పష్టమవుతుంది. అది చంద్రబాబు మార్క్ బురుడి అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. అయినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఎంతో చేసిందని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా ద్వారా సొంత డబ్బా కొట్టుకోవడం విస్మయపరుస్తుంది. ఇవ్వని హామీ నెరవేరుస్తున్నామని గొప్పలు చెబుతుండడం నివ్వెరపోయేలా చేస్తుంది.